హాయ్ వ్యూయర్స్, ఈ రోజుటి ముచ్చట బాలాపూర్ గణేష్ అండి. బాలాపూర్ వెళ్ళాము. బాలాపూర్లో గణేష్ని చూసాము. ఆ గణేష్ ఎంత బాగా ఉన్నాడంటే చాలా బాగా ఉన్నాడు. చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోవండి, అంత బాగున్నాడు. శామ్ టాక్స్ చెప్పుకుందాం రోజుకో ముచ్చట. బాలాపూర్ వినాయకుడికి భారీ సెట్టింగ్లతో చాలా బాగా గుడి కట్టారండి. చాలా బాగా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. పెద్ద గుడిలాగే ఉంది అది. సెట్టింగ్ అంటే ఎవరూ నమ్మరండి, అంత బాగా చేశారు. బయట రాముల వారి ఫోటోని పెట్టారు, ఏనుగులు, లోపలికి వెళ్తే లోపల లైటింగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మేము ఫోటో షూట్ చేసామండి. చూడండి, వినాయకుడు కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నాడు. పైన శివుడు కూడా తల మీద తిరుగుతూ ఉన్నాడండి. చుట్టూ మెల్లిగా తిరుగుతూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. వినాయకుడి కళ్ళు కూడా ఎంత బాగా ఇంత న్యాచురల్గా చేశారు. ఆర్టిస్టులకు, శిల్పులకు నా జోహార్లు అండి. ఎంత బాగా అంటే అంత బాగా చేశారండి. ఎంత కళ ఉంది వాళ్ళ చేతుల్లో. కళ్ళు ముయ్యడం, తెరవడము, ఇలాంటి ఆర్ట్, ఎంత ఆర్ట్ ఉంటే అలా చేయగలుగుతారండి వాళ్ళు. పైన తల మీద కూడా చూడండి, శివుడు తిరుగుతూ ఉన్నాడు. ఐడి ఛానల్ వాళ్ళంటండి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు. అక్కడ ధర్మకర్తల్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నారండి. వాళ్ళు మాట్లాడుతున్నారు ధర్మకర్తలు ఐడి ఛానల్ వాళ్ళతోటి. చాలామంది జనాలు వచ్చారు. చాలా రష్గానే ఉంది, కానీ ఫ్రీగానే ఉంది. ఖైరతాబాద్లో రష్గా ఉంది, కానీ అక్కడ ప్లేస్ లేదండి. మెయిన్ అక్కడ ప్లేస్ లేక అక్కడ ఇరుకుగా అనిపించింది, కానీ ఇక్కడ ఇరుకు అనేది లేదు. భారీ సెట్టింగ్. దర్శనం చేసుకున్నాం, వినాయకుడిని దర్శనం చేసుకొని మెల్లగా ప్రసాదాలు తీసుకొని ఒక్కొక్కరం మెల్లగా వచ్చేస్తున్నాం. బయటకు వచ్చేసాం బయటికి. ఇంకా ఈ రోజుటి ముచ్చట మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ లడ్డూ పాట లాస్ట్ ఇయర్ 27 లక్షలకు పోయిందండి, హైయెస్ట్ వాల్యూ. ఈ సంవత్సరం ఎంతకు పోతుందో మరి, అంతకంటే ఎక్కువే పోతుంది, కానీ తక్కువకైతే ఎప్పుడూ పోదు. ఇక్కడ లిస్ట్ కూడా ఇచ్చారండి, ఏ ఇయర్ ఎంతకు పోయింది, వచ్చిన డబ్బులు దేనికి ఖర్చు పెట్టామన్నీ అక్కడ బ్యానర్ రూపంలో వేసి ఉన్నాయండి. పక్కన గోడకి అతికిచ్చి పెట్టారు. ఎవరు కొన్నారు, ఎంత కొన్నారు, ఏ ఇయర్ ఎంత అనేది. ముఖ్య అతిథులు కూడా వచ్చారండి. సబితా ఇంద్రారెడ్డి గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, చిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారు, వీరందరూ ముఖ్య అతిథులుగా విచ్చేశారండి. సేమ్ తిరునాళ్ళలో ఎలా జరుగుతుందో అలాగే ఈ షాప్స్ కూడా ఉన్నాయండి. తిరునాళ్ళలో ఉన్నట్టే ఉన్నాయి షాప్స్. బాగుందండి, ఒక ఉత్సవం లాగే ఉంది. పండగ వాతావరణం ఉందండి అక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.